బయటకు వచ్చినాయి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉంగరం కత్తెర గుర్తులంట స్థానిక సంస్థలకు బ్యాలెట్ పేపర్లు కూడా మొత్తం ప్రింట్ అయినట్లు మొత్తం ప్రింట్అవుట్ అయ్యి కూడా అన్ని కలెక్టరేట్లకు చేరినాయి. ఉంగరం కత్తెర స్థానిక సంస్థల గుర్తులు రెడీ. సర్పంచులకు పింక్, వార్డు మెంబర్లకు వైట్ కలర్ బ్యాలెట్. ఏదైతే సర్పంచులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు పింక్ కలర్, అదేవిధంగా వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వారికి వైట్ కలర్ బ్యాలెట్ను అందిస్తారంట. రెండింటిపైన నోటా ఆప్షన్, వీటితో పాటు రెండింటి మీద కూడా నోటా ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుందంట. ప్రారంభమైన ప్రింటింగ్, బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు ప్రక్రియ ప్రారంభించారంట. ఇతర రాష్ట్రాల నుంచి కూడా 70,000 బాక్సులు తీసుకొచ్చిండ్రంట. 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్. సర్పంచ్ అభ్యర్థులకు 30 మందికి సరిపోనికే కూడా బ్యాలెట్ పేపర్ని ఏర్పాటు చేసిండ్రంట. సర్పంచ్ అభ్యర్థికి మొదటి గుర్తు ఉంగరం, రెండవ గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డ్, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్లు ఉన్నాయి. మొత్తం 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్ పేపర్ను ముద్రించారు. ఇవన్నీ గుర్తులుగా కేటాయించిండ్రంట. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందస్తుగా చేసి పెట్టుకుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచ్ల పదవీ కాలం ముగియగా జూలై 30న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఒక్కో జిల్లాలో మండలాలకు 3 విడతలుగా ఎలక్షన్ నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్పంచ్లకు పింక్ కలర్, వార్డు సభ్యునికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిల్లో వార్డులు 1,14,000 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీటికి అదనంగా 10% బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్ను ముద్రించడం కష్టం కావడంతో ముందుగానే పేపర్ను ముద్రించుకుంటున్నారు. ముందస్తుగానే ప్రారంభమైన ముద్రణ బీపీ ఎన్నికల పార్టీ ఆధారంగా నిర్వహిస్తారు. సర్పంచులతో పాటు వార్డు సభ్యులకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కో ఓటర్ 2 ఓట్లను వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు. అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అమలు పరుస్తారు. అభ్యర్థుల వార్డు సభ్యులకు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. దీనికోసం సర్పంచులు వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తారు. వార్డులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎక్కువ బ్యాలెట్ పేపర్లు ముద్రించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగా బ్యాలెట్ పేపర్లను ముద్రించి పెట్టుకుంటున్నారు. రాష్ట్రానికి చేరిన 70,000 బాక్సులు. సర్పంచ్ గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటు రెండింటి మీద నోటా గుర్తును కూడా ముద్రించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి సీళ్లు, చిరునామా ట్యాగ్లను ఇప్పటికే ముద్రించారు. తాజాగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. బ్యాలెట్ పేపర్లను 3, 5, 8, 10, 15, 20, 25లుగా గుర్తులు ఉండే విధంగా ప్రింట్ చేశారు. వీటిని ఆయా జిల్లా కేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అనుగుణంగా వీటిని వినియోగిస్తారు. ఏదైతే ఏ గ్రామ పంచాయతీల ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఏ వార్డుకి ఎంతెంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పి మొత్తం ఒకసారి
నామినేషన్లు అన్నీ వచ్చిన తర్వాత నామినేషన్ విత్డ్రా అయిపోయిన తర్వాత ఏ గ్రామానికి ఏ రకమైన బ్యాలెట్లు అవసరం, ఇద్దరు పోటీ చేస్తే 2 బ్యాలెట్లు ఉన్నాయి, ముగ్గురు పోటీ చేస్తే మూడు గుర్తులు ఉన్నాయి. ఈ రకంగా పోటీ చేసే అభ్యర్థులను బట్టి కూడా బ్యాలెట్ పేపర్లో గుర్తులు ఉండే విధంగా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వార్డుకు కూడా 20 గుర్తులు కేటాయించారంట. వార్డు మెంబర్లకు, వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబళ్ళు ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థులకు అలాగుంటాయంట, వార్డు సభ్యులకు కూడా అలాగ గుర్తులు ఉంటాయి. వార్డు సభ్యులకు మొదటి గుర్తుగా గౌను, గ్యాస్ స్టవ్, స్టాల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీనా, గరిట, ముకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసులను మొత్తం 20 గుర్తులుగా ఉండే విధంగా బ్యాలెట్ పేపర్ను ముద్రించారు. ఇది దిశకు సంబంధించి